ఇంతలా ప్రేమిస్తున్న గోదాదేవికి శ్రీకృష్ణుడు లొంగక తప్పదు కదా. సో శ్రీకృష్ణుడు విష్ణు చిత్తుడికి కలలో కనిపించి గోదాదేవిని శ్రీరంగంకి తీసుకొని రమ్మని, అక్కడ నేను వివాహం చేసుకుంటానని చెప్పేసి కనిపిస్తాడు. అదే టైంలో శ్రీరంగంలోని గుడిలోని అర్చకులకు కూడా శ్రీకృష్ణుడు కల్లో కనిపించి ఈ విషయాన్ని చెప్తాడు. విష్ణు చిత్తుడు చాలా సంతోషపడి తన ఊరిలోని గ్రామ ప్రజలందరికీ ఈ విషయాన్ని చెప్పి గోదాదేవిని ఆ ఊరి ప్రజలని తీసుకొని శ్రీరంగంకి చేరుకుంటాడు. ఆల్రెడీ అక్కడ అర్చకులకు తెలుసు కదా. సో వాళ్ళు గోదాదేవి రావడంతో చాలా సంతోషంతో శ్రీరంగంలోని గుడికి ఆహ్వానించి గోదాదేవిని పెళ్లి కూతురిగా అలంకరించి గర్భగుడిలోకి పంపిస్తారు. అందరూ చూస్తూ ఉండగానే గోదాదేవి శ్రీరంగనాథునికి ఐక్యమైపోతుంది. ఇది మకర సంక్రాంతి ముందు రోజు అనగా భోగి రోజు జరగడం వల్ల ప్రతి సంవత్సరం భోగి రోజు గోదాదేవి కళ్యాణం మనం సెలబ్రేట్ చేసుకుంటాము. ఓం నమో భగవతే వాసుదేవాయ.